అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకం కానీ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మీరు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కానీ సంఘటనలు కూడా లేవు. అయితే మీకు లోపల మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి అనేదే ఒక బలమైన వాదన అయితే ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా విశ్వసిస్తున్నారనేది మీ పార్టీలోనే గుసగుసలు ఉన్నాయన్నమాట. కొన్ని దాంట్లకు జవాబులు ఉండవు. నా ప్రపంచంలో నాకు అత్యంత ఆప్తులు నా కుటుంబం మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నా, అటువంటి పనికిరాని పని నేను చేయను. రాజకీయాలకు కొన్ని విలువలతో రాజకీయాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకునే సిద్ధాంతానికి అవసరం ఉన్న తప్పితే అటువంటి అవసరం నాకు రాలేదు. ఒకవేళ వచ్చిందనుకునేటువంటి పరిస్థితి ఐ విల్ క్విట్ ఫ్రమ్ పాలిటిక్స్. నాకు అక్కర్లేదు ఈ రాజకీయం. ఈ రాజకీయంలో ఉండేటప్పుడు ఈ రాజకీయాలు కొన్ని విలువలతో ఉండాలని చెప్పేసి నేను రాజకీయాల్లో ఉన్నా. నేను రాజశేఖర రెడ్డితో విభేదించేటప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అనాగరిక పాలన, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు, గూండాలు, ఓటింగ్ చేయకుండా, డెమోక్రటికల్ రైట్ రాకుండా ఇవన్నీ ఉంటే దాని మీద విరక్తితో నేను పాలిటిక్స్ ఎంటర్ అయినా. నేను ఏ రోజు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు నాకు తెలియదు ఆ రోజు ఎమ్మెల్సీ అనేది ఒకటి వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది చెప్పి. అని ఓన్లీ వన్ థింగ్, నేను వైఎస్ కుటుంబం మీద కంటెస్ట్ చేసి ప్రజల తరపున ఇక్కడ ఓట్లు వేసుకొని గెలవాలనేటిదే నాకు తెలుసు, కానీ ఇంకోటి ఏదో వస్తుందని కూడా నాకు తెలియదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు నేను రాజకీయం ఎంట్రీ అయినప్పుడు 1994లో కౌన్సిల్ అనేది కూడా లేదు. మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటారంటే మీ ఫాదర్ అంటే మీ తండ్రి గారు కానీ మీ ఎవరైనా మా గ్రాండ్ ఫాదర్ నాగిరెడ్డి గారు, సింగారెడ్డి నాగిరెడ్డి గారు, ఆయన 2 సార్లు సమితి ప్రెసిడెంటు. ఆ తర్వాత మా ఫాదరు, మా మదరు, ఇప్పుడు మా బ్రదరు అంతా కూడా ఈ వేంపల్లె గ్రామ పంచాయతీకి సర్పంచ్లుగా ఉన్నారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రామ పంచాయతీ ఇన్ ద స్టేట్. 26,000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వేంపల్లి. సో ఇక్కడ కంటిన్యూస్గా ఎప్పుడు మేము పోటీ చేసినా కూడా ప్రజలు. మీ గ్రాండ్ ఫాదర్ అంటే సింగారెడ్డి నాగిరెడ్డి గారు అంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, తర్వాత ఎందుకు టీడీపీకి మారాల్సి వచ్చింది మీ కుటుంబం? మా గ్రాండ్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలోనే, వాళ్ళ ముందు రాజశేఖర రెడ్డి కూడా మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గెలవడానికి కూడా మా కుటుంబం చాలా దాహోదపడింది ఆ ఎన్నికల్లో. తర్వాత ఎన్నికల్లో మా మేనమామ అంటే మా మేనత్త భర్త రాజగోపాల్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడ్డం. అప్పుడు మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి గారు ఎలక్షన్, వాళ్ళ ఫాదర్ వాళ్ళు నిలబడినప్పటి నుంచి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే విధానము అప్పుడు కొన్ని కారణాల వల్ల ఇక్కడ పూర్తిగా తెలుగుదేశంలోకి మా ఫాదర్ ఒకటే రావడం జరిగింది. అంటే మా గ్రాండ్ ఫాదర్ అప్పటికి కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు. కానీ నేను అప్పుడప్పుడే 19-20 సంవత్సరాలు నాకున్నాయి. ఒక సందర్భంగా ఏదో రాజశేఖర రెడ్డికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి వేరే వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. కాబట్టి నేను వాళ్ళకు వ్యతిరేకించి ఏదో రాజకీయాల్లో ఏమన్నా పదవులు అధిష్ఠించారా? మా తండ్రి ఈ వేంపల్లి గ్రామ సర్పంచ్గా దాదాపు 20 సంవత్సరాలు ఉన్నారు. తండ్రి గారి పేరు సార్ మధుసూదన్ రెడ్డి. తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా ఉన్నారు. మీరు ఎంతమంది సంతానం మీ తండ్రి గారికి? ఇద్దరము, అంటే ముగ్గురు సిస్టర్స్, మేమిద్దరం బ్రదర్స్. సిస్టర్స్ని ఎక్కడ? సిస్టర్స్ పెద్ద ఆమె వచ్చేసి మా పెద్ద బ్రదర్ ఇన్లా హీజ్ రన్నింగ్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పుష్పగిరి స్కూల్ అని చెప్పేసి, ఆ తర్వాత పుష్పగిరి భారతీయ విజ్ఞానపీఠ అని చెప్పి కొన్ని కాలేజీలు, స్కూల్స్ అని పెట్టుకున్నారు. మా రెండో బ్రదర్ ఇన్లా హీజ్ చీఫ్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్. ఓకే. And my third brother-in-law, he is a software engineer. He is working in Bangalore. మీరు ఎల్లరా ఎంగరా సార్ వాళ్ళకన్నా? ఏది? మీరు ఎల్లరా ఎంగరా? నాకు ఐ థింక్ సెకండ్ బ్రదర్-in-law ఈజ్ మై కౌంటర్ పార్ట్. ఆల్మోస్ట్ ఒక 1 year అట్లా ఇట్లా ఉంటుంది. అండ్ నా థర్డ్ బ్రదర్-in-law వి గాట్ మ్యారీడ్ ఆన్ ద సేమ్ డేట్. ఒకటే రోజు ఇద్దరు కూడా. మీ సిస్టర్స్ గురించి నేను అడిగేది, మీరు మీ అక్కల చిన్న ఒక ఆమె పెద్ద, అందరికంటే పెద్ద ఒక సిస్టర్ ఉంది, మిగతా వాళ్ళందరూ నాకంటే చిన్న. సెకండ్ వన్ మీరు, తర్వాత 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే సార్, అందరూ కూడా. బ్రదర్ ఏం చేస్తున్నారు సార్? బ్రదర్ ఇప్పుడు సర్పంచ్, వేంపల్లి గ్రామ సర్పంచ్. అంటే ఆనాడు అంటే రాజారెడ్డి హత్య విషయంలో అడ్వకేట్ పార్థసారథి రెడ్డి గారు కానీ ఇతరులు కానీ మీరు ఆశ్రయం ఇచ్చారు అనేది కూడా బయట వాదన. మీరు ఆశ్రయం ఇచ్చారు, అవన్నీ కూడా 100కి 100 రూపాయలు ఆశ్రయం ఇచ్చిన. ఆశ్రయం ఇవ్వడం అంటే తెలుగుదేశం పార్టీ అతను మంచి చేసినా చెడ్డ చేసినా కూడా ఇక్కడ ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేశాడో నాకు తెలియలేదు ఆ రోజు. బట్ ఇమ్మీడియట్గా అతని ఇంటి మీద దాడి జరుగుతుంది, ఇదన్నీ జరుగుతుంది అనేటప్పుడు నా ఇంటి దగ్గరికి వచ్చి ఉండు అని చెప్పాను నేను. 100కి 100 రూపాయలు. రాజారెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు?